పవిత్రతకు ప్రతీకగా నిలుస్తూ ప్రేమతో మరియు ఐకమత్యంతో కలిసి ముందుకు సాగాలని మనకు సందేశం ఇస్తుంది. పచ్చని పంట పొలాల్లో కలకలలాడే ఆకుపచ్చ రంగు మన దేశ ప్రకృతి సౌందర్యానికి, సస్యశ్యామలతకు, సుసంపన్నతకు మరియు అభివృద్ధికి మరికొద్ది సేపట్లో ఆవిష్కరిస్తా ఉన్నారు యాజమాన్య సభ్యులు. త్రివర్ణ పతాకం రెపరెపలాడబోతా ఉంది. गाहे तब जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय जय हे बोलो स्वतंत्र भारत की Thank you all the dignitaries. తీరు విద్యార్థుల క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తా ఉన్నాయి. భారత జాతీయ జెండా స్ఫూర్తితో సాగిన ఈ మా అక్షర కాన్సెప్ట్ విద్యార్థుల మార్చ్ పాస్ట్ లో విద్యార్థుల దేశభక్తి, ఉత్సాహం, ప్రతి అడుగో నినాదం దేశభక్తికి ప్రతిధ్వని. విద్యార్థుల మార్చ్ పాస్ట్ ఐక్యతకు, క్రమశిక్షణనే కాదు, క్రమశిక్షణ, ఐక్యత, సమన్వయం, ధైర్యం, దేశభక్తి వంటి గొప్ప విలువలను మన కళ్ళ ముందు ఆవిష్కరించే అద్భుతమైన ప్రదర్శన. కవాతులే జాతీయ పతాకం ముందు జరిగే ఈ మన కవాత్ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మన త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తూ తల ఎత్తుకొని హృదయంలో దేశభక్తిని నింపుకొని వేసే ప్రతి అడుగు మన దేశం పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. అక్షర కుసుమాలు పెద్దలకు చక్కగా గౌరవ వందనాన్ని ఇస్తా ఉన్నారు. చక్కటి స్ఫూర్తితో, సమయ పాలనతో అడుగులో అడుగు వేస్తూ మేము ముందుకు సాగుతున్నామని యాజమాన్య సభ్యులు వినుసార్ గారికి వారు గౌరవ వందనాన్ని ఇస్తా ఉన్నారు. యాజమాన్య సభ్యులు వారి యొక్క విద్యార్థుల వీధుల విందుగా ఆ యొక్క శబ్దం కనుల విందుగా విద్యార్థుల కవాతు చూడముచ్చటగా అలరాడుతుంది. క్రమబద్ధంగా అడుగులు వేస్తూ ముందుకు సాగడం మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఐక్యత, సమన్వయం, ధైర్యం, దేశభక్తి వంటి గొప్ప విలువలను మన కళ్ళ ముందు చక్కగా ఆవిష్కరించే అద్భుత ప్రదర్శన.
తల్లిదండ్రులారా పెంచిన తల్లిదండ్రులారా స్వాగతం అంటున్నా సుస్వాగతం అంటున్నా స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే సుస్వాగతం 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 జ్ఞానజ్యోతులను వెలిగించి అజ్ఞానపు చీకటి తొలగించి అజ్ఞానపు చీకటి తొలగించి గురు బ్రహ్మలారా విద్యార్థి మిత్రులారా స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే సుస్వాగతం 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 సమాజ సేవే కర్తవ్యంగా ఉన్నత పదవులను అలంకరించిన అధికారులారా సకల నాయకులారా స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే సుస్వాగతం 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 సమస్త లోక చైతన్యానికి కలమును గలమును అర్పణ చేసే పాత్రికేయులారా కళాకారులారా స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే సుస్వాగతం 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 ఎండా వాన తేడా లేక పగలు రాత్రి పరిశ్రమించే కార్మిక కర్షక సైనికులారా స్వాగతం అంటున్నా సుస్వాగతం అంటున్నా స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే సుస్వాగతం 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 పాఠశాల ఒడిలో బుద్ధిగా చదివే పిల్లలము చిరునగవుల సిరిమల్లెలతో ఆహ్వానిస్తున్నా మిమ్ములను ఆహ్వానిస్తున్నా స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే స్వాగతమిదే సుస్వాగతమిదే సుస్వాగతం 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 ధన్యవాదాలు. according to the beat. Clap according to the beat.
What a beautiful performance it was. भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई देता न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था सभ्यता जहाँ पहले आई सभ्यता जहाँ पहले आई पहले जन्मी है जहाँ पे कला अपना भारत वो भारत है जिसके पीछे संसार चला और आगे बढ़ा यूं आगे बढ़ा बढ़ता ही गया भगवान करे ये और बढ़ता ही रहे और फूले फले बढ़ता ही रहे और फूले फले
Amazing. Children, clap children. The sacrifice by the freedom Institution Of this institution, solemnly promise solemnly promise, in the name of God in the name of God, and on my honor and on my honor, to do my best to do my best, to exercise my duty to exercise my duty to God, to God, to my country, to my country, to my school to my school, and to my fellow students. and to my fellow students. So help me God. So help me God. ఇది కేవలం ఒక పతాకం కాదు, ఇది అక్షర ఆశయాలకు ప్రతీక, విద్యార్థుల కలలకు దిక్సూచి, విజయ Mudassir, Blue House Captain. Muntaha, Blue House Vice Captain. Mallas, Red House Captain. Sai Harshita, Red House Vice Captain. Solemnly promise Solemnly promise, in the name of God in the name of God, and on my honor and on my honor, to do my best to do my best, to exercise my duty to exercise my duty to God, to to my country, to my country, to my school, to my school, to my house. to my house. So help me God. So help me God. Respected sir, we the general leaders of various houses now request you that the honor of the leadership of our house be bestowed upon us.
of God in the name of God, and on my honor and on my honor, to do my best to do my best, to exercise my duty to exercise my duty to God, to God, to my country, to my country, to my school, to my school, and to my fellow students. and to my fellow students. So help me God. So help me God. సౌమ్యమైన స్వభావంతో, మధురమైన చిరునవ్వుతో, మంచి మనసుతో అందరి హృదయాలను తాకే సాత్విక. పాకిస్తాన్లో జన్మించి ఢిల్లీకి వెళ్ళారు. దే మైగ్రేటెడ్ టు న్యూ ఢిల్లీ. సో ఉమ్మల్ ఖైర్ ఆమె పుట్టుకతోనే ఒక డిసీజ్తో బాధపడుతుంది. ఆ డిసీజ్ వల్ల తనకి బోన్స్ చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి. ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ ఆమెకి ఆ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. అదేవిధంగా ఆమెకు 16 times బోన్ ఫ్రాక్చర్ అయింది అండ్ 8 times సర్జరీ అయింది. బట్ షీ నెవర్ డిసప్పాయింటెడ్. షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. సో అండ్ and also she lost her mother. Her father married another woman. కానీ ఉమ్మల్ ఖైర్కి ఒక సిచ్యువేషన్ ఫేస్ అయింది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే 8th క్లాస్లో ఉన్నప్పుడు ఆమెకి స్టడీస్ వదిలేసి మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. ఆ సిచ్యువేషన్లో ఉమ్మల్ ఖైర్ షీ డిడ్ంట్ యాక్సెప్ట్ హర్ మ్యారేజ్. She was thinking to study. She was thinking to educate herself. But she didn't have any support. ఆమెకు అసలు సపోర్ట్ అనేదే లేదు. కానీ ఆమె వెనకడుగు వేయలేదు. ముందడుగు వేయాలనుకొని తనంతట తానే ఇంటి నుంచి బయటికి వచ్చి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఒక డిజేబుల్ స్కూల్లో జాయిన్ అయ్యి ఆమె స్కూలింగ్ కంప్లీట్ చేసింది. అండ్ అలాగే స్కాలర్షిప్ ఫీజుతో కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం స్టార్ట్ చేసింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు కాలేజ్కి వెళ్ళి 3 o'clock నుంచి 9 o'clock వరకు ట్యూషన్స్ చెప్పేది. 9 to 12 she used to study. So she continued her studies in that way and she also completed her graduation also. So ఆమెకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఆమెకు ఎన్నో ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఎన్నో సర్జరీస్ అయ్యాయి. కానీ నేను ఎందుకు చదవాలి, ఎందుకు కష్టపడాలి అనే ఆలోచన ఆమె ఎప్పుడు ఆమె మైండ్లోకి రానివ్వలేదు. ఆమె కష్టపడుతూనే ఉంది. ఆన్ one fine day she became an IAS officer. So before becoming IAS officer, 2 years before also she met with an accident and she lost her 2 legs. వీల్ చైర్లో ఉండి IAS అవ్వగలిగింది. So we should appreciate her or not? Why students no response? You want to become like Ummul Khair or not? మీరు కూడా ఖైర్ లాగా ఒక IAS ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా? I don't believe. Why? I don't have any hope on you because ఒక చిన్న చెంపదెబ్బ టీచర్ కొడితేనే మీరు తట్టుకోలేరు. అలాంటిది మీరు సాధించగలరా? Can you do? Very good. You should. Because ఉమ్మల్ ఖైర్ అన్ని ఫ్రాక్చర్స్ తో ఒక IAS ఆఫీసర్ అయ్యి ఆమె వీల్ చైర్ లో కూర్చొని ప్రతి ఒక్కరితో సెల్యూట్ చేయించుకుందంటే మీరు చేయలేరా? You can do no? And ఉమ్మల్ ఖైర్ ఎలాంటి ప్లేస్ లో ఉండేది తెలుసా? ఒక స్లమ్ ఏరియా. Do you know about slum area? సో స్లమ్ ఏరియాలో మంచి డ్రైనేజ్ వాటర్ మొత్తం ఫ్లో అవుతూ ఉంటుంది. దే డోంట్ హ్యావ్ టాయిలెట్స్ ఆల్సో. ఓన్లీ one common toilet to one village. In that hard situations she studied. అంతటి హార్డ్ సిచ్యువేషన్స్ మనకేమైనా ఉన్నాయా? మనకు మంచి లైఫ్ ఉంది కదా. మమ్మీ డాడీ మనల్ని చాలా బాగా కష్టపడి చూసుకుంటున్నారా లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? అందరు చదువుతున్నారా? ఐ డోంట్ థింక్ ఎవ్రీవన్ ఈజ్ స్టడీయింగ్. ఒక్కసారి ఒక టీచర్ చెంపదెబ్బ కొట్టిందంటే ఇంటికి వెళ్ళి మమ్మీ నన్ను టీచర్ కొట్టింది, డాడీ నన్ను టీచర్ కొట్టారని చెప్తారు తప్ప టీచర్
అని 9 times టీచర్ మంచిగా ప్రేమతోనే చెప్పారు. బట్ యూ డోంట్ లిసన్. సమ్ ఆఫ్ దెమ్ విల్ లిసన్ బట్ సమ్ ఆఫ్ దెమ్ డోంట్ లిసన్. ఒక్క చెంప దెబ్బ కొడితే ఇంటికి వెళ్ళి చెప్పడమే, అంతేనా? చెప్పి పేరెంట్స్ ని బాధ పెట్టడం తప్ప మీరు ఏమైనా చేస్తున్నారా? నన్ను నో. Next, I request Kumari Aditi and her parents. Kumari Aditi and her parents to please come forward and receive our appreciation. Next in the list, we have Kumari P. Dikshita Reddy. Kumari P. Dikshita Reddy and her parents. I request you to please come forward and receive our token of gratitude and appreciation. Kumari P. Dikshita Reddy, who secured 550. Kumari P. Dikshita Reddy, who secured 552 marks. Next in the list, we have Kumari Sanjana Vaishnav, who secured 526 marks. Sanjana Vaishnav and her parents, please come forward. కాలేజీలో వారికి అనుమతి లభించలేదు కాబట్టి రాలేదు. వారి యొక్క దంపతులు మరి మాతృమూర్తులు రావడం జరిగింది. I congratulate to both of them, the parents of Sanjana Vaishnav. Congratulations to Ankita and your parents. And last in the list, Master K. Rajamalla Reddy, who secured ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. వారిని మన పాఠశాల యాజమాన్య సభ్యులు చిరు సన్మానం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్షర పాఠశాల ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. Third time I was receiving the felicitation from the Akshara family, and moreover, hundreds of the educational leaders entire in the Tandur constituency, they have trusted on me, so that today I became the president of Tandur Trasma. Hope definitely I will fulfill my duties to the best of my ability, entire in the Tandur constituency schools. And thank you once again for each and every member for felicitating me. Leader is born when you accept the responsibility. The nation is not built by its government, but it is built every day inside the classrooms like ours. Honorable school management members on the dais, respected teachers, esteemed parents, my dear lovely student council members and my dear students, a very warm, patriotic and inspiring morning to each and every one of you. First of all, I would like to wish you all a happy Independence Day. Today is a day of freedom and responsibility. Yes, today is a day of freedom and responsibility. And today is a day of patriotism and leadership. Today we are celebrating the two powerful occasions together. That is Independence Day and investiture ceremony of our Akshara school. I strongly believe that there is a beautiful connection between these two occasions. That is, Independence Day gives us freedom. Investiture ceremony gives us the responsibility.
And a freedom without responsibility has no meaning at all. And a leader without character has no value at all. So my dear students, today is not merely a celebration. Today is a celebration of the freedom. Today is a celebration of the leadership. And moreover, today is a celebration of the future of our nation. My dear students, today we proudly raise the national flag here. Yes, today we proudly raise the national flag here. The freedom which we are enjoying today has not achieved easily. There were many people who have sacrificed their comfort. You can see the photos that have been displayed here. Yes, there are many people who have been sacrificed their comfort here. There were many people who have been sacrificed their families. There were many people who have been sacrificed their careers. And there are many people who have been sacrificed their life also. And do you know, children, there are some knowns and unknowns, thousands of heroes. They have brought the freedom for us only for the sake of one dream, that is a free India. Today we are fortunate to live in that free India, but we should ask ourselves one question. What we are doing with the freedom what they gave for us? I repeat it once again to you children, the same question. What we are doing, the freedom which they gave for us, are we respecting our parents and the teachers? Are we helping the others? Are we protecting our environment? Or else are we using the technology wisely? Or else are we becoming a better citizen of human beings here? My dear children, remember one thing. The best way to give the respect to the freedom fighter is not merely remembering yearly once. The best way is to live responsibly every single day here. And especially today's my dear council member. Today you have been received your badges. Today you have been received your positions. And even your names has been announced here today. Maybe your parents, your teachers and your friends might be felt very proud of you. But remember one thing, children. The badge which we gave you, yes, the badge which we gave you is not for the show put up or it is not for the decorations on your chest. I repeat it once again, my dear children. The badge which we gave you, it is not for the show put up or decorations which is kept on your shoulder or on your chest. It is for the responsibility. So my dear children, what I want to remind you today is the position which you have been achieved here. The position will not determine you to be a leader. And the badge will not make you a leader or the title will not make you a leader. But your character will make you a true leader. A leader is not a person. Yes, a leader is not a person who makes the maximum demands or orders to you. But leader is a person who makes the maximum responsibility. And leader is not a person who always stands first in a row. Leader is a person who always ensures that everyone reaches its destination. And leader is not a person who says you to do it. He always says that let us do it together. My dear children, as you have been become a student council members for this academic year 2026 and 27, if you want your classmates to be a punctual, a disciplined, or respect the teachers, first you should be punctual. Yes, you should be disciplined and you should be respect towards your teacher. And if you think that sometimes you may face a very difficult situations in your life, being a leader at any cost, you should not step out from there. You have to face that challenges in your life. And many leaders, many students who have been sitting here. Just I want to say you even one small information to you, my dear children. You are not an ordinary students here. Yes, you are not an ordinary students here. You are the future doctors, lawyers, engineers, entrepreneurs, soldiers, leaders and the nation builders here.
Today I was sitting that many students, those who have been sitting here, they are the future nation of this country. And the leaders, those who have been standing there, they are the future builders for this country who have been sitting in our campus here. Maybe you might have came from an ordinary families, but your circumstances does not reveals you to be in a ordinary family itself, but your determination will makes you to take in the topmost position. And especially, my dear children, even let me take a few more minutes to say a few words even in Telugu also. Yesterday, you might have seen Tiranga Yatra Abhiyan Committee has conducted a Tiranga rally in the Tandur. Even many institutions entire in the Tandur, they have been participated. Even from our institution also we have taken a part in that one. And especially from the high school, many students took a part in that. కులమతాలకు అతీతంగా మరి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా త్రివర్ణ పతాకం మన చేతుల్లో పట్టుకొని గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని దేశభక్తిని నింపుకొని ఒకే నినాదంతో మనమందరం కూడా అడుగులు వేసుకుంటూ తాండూర్ ప్రాంతం మొత్తం తిరిగి వచ్చాం. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఎ వెరీ గ్రేట్ మూమెంట్. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. Today I was seeing that many students were holding the national flags here. జాతీయ జెండా అంటే కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదండి, అది మన దేశ గౌరవానికి చిహ్నం. అంతేకాకుండా మన సరిహద్దుల్లో రాత్రింబవలు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుల యొక్క ధైర్యానికి గుర్తు. అంతేకాదు విద్యార్థులారా, మన స్వాతంత్ర సమర యోధులు మనకు స్వాతంత్రానికి తేవడానికి ఎన్నో త్యాగాలు చేశారు. వాటికి ప్రతీకే ఈ నేషనల్ ఫ్లాగ్. జాతీయ జెండా కేవలం చేతుల్లో పట్టుకోవడం మాత్రమే కాదు, దాని యొక్క బాధ్యతను కూడా మనం నిర్వహించాల్సి ఉంది. కాబట్టి విద్యార్థులారా, ఈరోజు మనం అందరం ఒక్కసారి గమనించినట్లయితే చాలా మంది ఈరోజు లీడర్స్ గా ఎన్నుకోబడి బ్యాడ్జ్లు పెట్టుకున్నారు. బ్యాడ్జ్ పెట్టుకున్నంత మాత్రాన నాయకుడు కాదండి. బ్యాడ్జ్ పెట్టుకున్నంత మాత్రాన నాయకుడు కాదు. బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే నాయకుడు అవుతాడు. ముందుటే నడిపించేవాడు నాయకుడు కాదు, అందరినీ ముందుకు తీసుకొని వెళ్ళేవాడే నాయకుడు. ఆజ్ఞలిచ్చేవాడు నాయకుడు కాదు, ఆచరణలో పెట్టేవాడే నాయకుడు. కాబట్టి కింద పడినప్పుడు లేపాలి, వెనుక పడినప్పుడు మనం తోడుగా ఉండాలి. తన విజయం కంటే అందరి విజయాన్ని కోరుకున్నవాడే నిజమైన నాయకుడు అని ఒక్కసారి తెలియచేసుకుంటూ, మరి ముఖ్యంగా విద్యార్థులారా, మీ పదవి తాత్కాలికం. మీన్స్ టుడే వాట్ ఎవర్ ద badge which we have been given, it is only for the one academic year. మీ పదవి కేవలం తాత్కాలికం, కానీ మీ పాత్ర శాశ్వతం. బ్యాడ్జ్ చిన్నదే అయినా మీ బాధ్యత చాలా పెద్దది. కాబట్టి ఇదందరూ మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ, చివరిగా ఒక్కసారి ప్రతి ఫ్లాగ్ దగ్గర మన స్వాతంత్రాన్ని తీసుకురావడానికి తమ ప్రాణాలు సైతం అర్పించినటువంటి వీరులు ఎందరో ఉన్నారు. ఒక్కసారి వారిని మనం గమనించినట్లయితే, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇచ్చిన వీరులు వాళ్ళు. స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇచ్చిన వీరుల్లారా, మీ త్యాగమే ఈరోజు ఈ స్వేచ్ఛకు పునాది. కాబట్టి అలాంటి మహానుభావులను మనమందరం కూడా స్మరించుకుంటూ, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున సైనికులను కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే బార్డర్లో సైనికులు మన కోసం రాత్రింబగలు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నాం. దేశభక్తి అంటే కేవలం జెండా పట్టుకోవడం మాత్రమే కాదు, మన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం. కాబట్టి ఈ భారత మాత గర్వపడేలా మన అడుగులు ముందుకు వేయాలని, ఈ వీరులు కలలు కన్నటువంటి భారతదేశాన్ని మనం చూడాలంటే మన భారత మాతకు జై జైలు పలుకుతూ
మన భారతదేశం కోసం మనవంతు ఒక సేవ చేయాలని, మనవంతు ఒక పాత్రను నిర్వహించాలని గుర్తు చేసుకుంటూ, ఈవెన్ విద్యార్థులారా మీరు బాగా చదివితే కూడా అది దేశ సేవే. మీరు బాగా చదివితే దేశ సేవే. ఈవెన్ ఉపాధ్యాయులు కూడా మంచి విద్యార్థులను తీర్చిదిద్దితే కూడా అది కూడా ఒక దేశ సేవే. ఈవెన్ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు సక్రమంగా నిజాయితీగా వ్యాపారం చేస్తే కూడా దేశ సేవ అవుతుంది. ఈవెన్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి విలువలు నేర్పిస్తే కూడా అది కూడా ఒక దేశ సేవే. కాబట్టి మన తాండూరు గడ్డ మీద ప్రతి పాఠశాలలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క యువత హృదయంలో ఒకే ఒక నినాదం ఉండాలి, దేశం ముందు మనం తర్వాత అని. కాబట్టి మనందరి అడుగులు ఈ దేశం వైపు వెళ్ళాలని, ఈ భారతదేశాన్ని రాబోయే కాలంలో డెవలప్డ్ కంట్రీగా మార్చాలని, ఆ మార్చే క్రమంలో మీ వంతు పాత్ర ఖచ్చితంగా ఉండాలని, ఈ దేశానికి సేవ చేసే నాయకులు మన ఇన్స్టిట్యూషన్ నుంచే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, వందే వందే. థ్యాంక్ యూ. జై హింద్.